ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ పడేది లేదని, కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీటీడీ కళ్యాణ మండపాన్ని ఆనుకుని ఉన్న చర్చ్ రోడ్లో నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం అధ్యక్షులు వర్రే శ్రీనివాసరావు తదితర నాయకులు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే వాసు స్థానికులకు ఇబ్బందిగా మారిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల నుండి వచ్చే డ్రైనేజీ నీరు 8వ వార్డులో హోళ్లు కావాల్సిన పరిస్థితి ఉందని, అందువల్ల ఈ వార్డు డ్రైనేజీ పరంగా అత్యంత కీలక ప్రాంతంగా మారిందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని అన్నారు. గతంలో గంటల తరబడి నిలిచిపోయే డ్రైనేజీ నీరు ప్రస్తుతం 10 నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోయే స్థాయికి తీసుకొచ్చామని, ఇప్పటికే ప్రధాన డ్రైన్లు, కనెక్టింగ్ డ్రైన్లు, సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడం వల్ల గణనీయమైన మార్పు కనిపిస్తోందన్నారు. ఇంకా సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే కొన్ని కీలక ప్రాంతాల్లో డ్రైనేజీ విస్తరణ అవసరమని, ఇందుకోసం 80 లక్షల అభివృద్ధి పనులను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే 8వ వార్డులో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. కాగా ఆ ప్రాంతం కమర్షియల్ హబ్గా మారడంతో హాస్పిటల్స్, వ్యాపార సముదాయాలు పెరిగినా పార్కింగ్ నిబంధనలు అమలు చేయడంలో కొంతమంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. సెల్లార్ పార్కింగ్ సదుపాయాలు ఉండి కూడా వాహనాలను రోడ్లపై నిలిపివేయడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. టౌన్ ప్లానింగ్ అనుమతుల్లో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. తమ భవనాలకు వచ్చే ప్రజల వాహనాల బాధ్యత ఆయా యజమానులదే అని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాల ఆధారంగా ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, సమస్య ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి పరిష్కారం చూపే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించగలుగుతాం. ఆ ఆలోచనతో ఇప్పుడు విజిట్ చేసాం, ప్రజల నుంచి సూచనలు తీసుకున్నాం. అలాగే కొంతమంది బాగా కమర్షియల్ ఏరియా అయిపోవడం వల్ల, కమర్షియల్ బిల్డింగ్స్ రావడం వల్ల, హాస్పిటల్స్ మరీ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ లిమిట్ దాటి బళ్ళు వచ్చేసరికి అవన్నీ రోడ్ల మీద లేకపోతే ఎదురు ప్రాపర్టీ దగ్గర పెట్టడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. అది కూడా కాస్త ఎడ్యుకేట్ చేసుకొని అందరికీ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ముందుకెళ్ళాలి. సెల్లార్స్ తీసుకున్న వారు కూడా ఆ సెల్లార్స్ని యూటిలైజేషన్లో తీసుకురావాలి. అందరూ కూడా ఏంటంటే సెల్లార్లోకి వెళ్ళి బండి పెట్టే అంత టైం ఎందుకు, రోడ్డు మీద అలా ఎక్కడ అందుబాటులో ఉంటే వాడు పెట్టేసి పని చూసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ప్రజలు ఎలా ఉన్నా వాళ్ళు వచ్చే కాంప్లెక్స్ ఎవరి దగ్గరికి అయితే వస్తున్నారో వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళకి ఇచ్చిన ప్రొవిజన్ ఏదైతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇచ్చారో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఆ అంశాన్ని కూడా ప్రజలు అధికంగా తీసుకొస్తామన్నారు. నెమ్మదిగా ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడకూడదు, చెప్పిన వారికి ఒక సమస్య పరిష్కారం రావాలి. ఆ విధంగా కూడా టౌన్ ప్లానింగ్తో డ్రైవ్ చేయమని ఇక్కడ ఇన్ఛార్జ్ గారు